బాగా నీళ్లు తాగాలి, ఆర్జినైన్ యాక్టివిటీ బాగుంటుంది. అంతేకాదు ఆర్జినైన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో కంపల్సరీగా. మీ సోమరసంలో ఆర్జినైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాలిక్యూల్. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందని కాదు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్. ఆర్జినైన్ మీకే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇట్ ఈస్ ఫౌండ్ ఆర్జినైన్ బూస్ట్స్ నాక్స్ నైట్రిక్ ఆక్సైడ్. ఆర్టరీస్ని ఎక్స్పాండ్ చేసేది ఆర్జినైన్, వాసో డైలేషన్ చేసేది ఆర్జినైన్. నైట్రస్ ఆక్సైడ్ స్టిమ్యులేటింగ్ అనేది ఆర్జినైన్ మెటబాలిజంతో స్టార్ట్ అవుతుంది. ఆర్జినైన్ లేకుండా వాసో డైలేషన్ లేనే లేదు. సో ఆర్జినైన్ అనేది నైట్రస్ ఆక్సైడ్ కాంపౌండ్స్ని ఎంత పరిమాణంలో ఉపయోగించాలో అంత పరిమాణంలో ఉపయోగించి వాసో డైలేషన్కి కారణమయ్యి కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. ఎందుకని ఆర్జినైన్ ఎందుకు నాక్స్ని డైలేషన్ చేస్తుంది? ఇట్ ఇస్ హైలీ ఆల్కలైజింగ్ కనుక. దట్ ఈజ్ ఓన్లీ ద అమైనో యాసిడ్ విచ్ ఈజ్ హైలీ ఆల్కలైజింగ్. నెమ్మదిగా అలా ఉంచి కాళ్ళని నెమ్మదిగా ఇలా పక్కకి నెమ్మదిగా కిందకి దించి నెమ్మదిగా ఆసనాన్ని పైకి లేపి ఇలా కిందకు ఉంచి నెమ్మదిగా ఇలా ఎడమ భుజం మీదుగా వెనక్కి చూసి నెమ్మదిగా కుడివైపుకు తిరగండి. నెమ్మదిగా కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి, చక్కగా వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. నెమ్మదిగా ఎడమ వైపుకి ముందుకు రండి. వెనక్కి కూర్చోండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ముందు కూర్చోండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు ముందు కూర్చున్నారంటే చాలు, కాలు మొత్తం మోకాలు ఫ్రీ అయిపోతుంది, నడుము ఫ్రీ అయిపోతుంది. ఆ డయాగ్నల్ అక్కడ దగ్గర వరకు కూర్చోండి. నేను ఎలా కూర్చున్నాను, ఏ యాంగిల్లో కూర్చున్నానో మీరు యాంగిల్ డయాగ్నల్ కూర్చోండి. అప్పుడు కాళ్ళు మ్యాక్సిమం ఎక్స్పాండ్ అవుతాయి, గ్రాయిన్ కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. మీరు వెనక్కి ఆసనం వెనక్కి వెళ్ళింది, ఇక్కడ లిమిటేషన్ ఉంటుంది మూవ్మెంట్. దిస్ ఇస్ ద మ్యాక్సిమం మూవ్మెంట్ ఇట్ అలోస్. ఇప్పుడు వెనక్కి వెళ్ళారు, ఇలా కూర్చున్నారు, ఇక్కడ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయిపోయింది. చూసారు, మీ యొక్క గ్రాయిన్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయిపోయింది. వెనక్కి జరిగారు, ముందుకు జరిగారు, ఫ్రీడమ్ ఫర్ ద బ్యాక్ మసిల్స్. నెమ్మదిగా అలా వెనక్కి లాగి కూర్చోండి. నెమ్మదిగా సోమరసం స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఎడమ మోకాల్ని ఫ్రీ చేస్తూ ఇందులో చెప్పాను కదా, ఒక హర్బ్ ఓన్లీ ఇలాయచీ యాడ్ చేసి ఉంటే బాగానే ఉండేది మీకు. ఒకటి ఇలాయచీ కొంచెం తక్కువైంది, తీసుకొచ్చిన కేరళని పట్టుకొచ్చిన ఇలాయచీ అయిపోయింది. అందుకని 1 kg యాడ్ చేసి 1/2 kg యాడ్ చేశాను 100 kgsలో. బట్ ఇంకొకటి వాడాను నేను ఇంగ్రీడియంట్, వెరీ పవర్ఫుల్ దాన్ ఈవెన్ ఇలాయచీ చెప్పాను కదా. దానివల్ల కొంచెం మీకు ఆ టేస్ట్ అనేది పోయింది. దట్ ate away the entire lot of chocolate. But still it is not concentrate, chocolate concentrate. That was good. ఎందుకంటే ఫుల్ డోస్ 50 grams. 50 grams కూడా కాదు, ఓన్లీ 1 scoop క్యాలిక్యులేట్. 50, దట్ ఇస్ ద ఫుల్ డోస్ 50 grams. 50 grams అంటే మీ పెద్ద స్కూప్ కంటే కొంచెం ఎక్కువే వస్తుంది. హీప్ పెద్ద స్కూప్ తీస్తే ఇప్పుడు 50 grams వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ పెరిగింది, చూసారా మీరు, మీ డబ్బాలో పట్టట్లేదు. సో ఆ వాల్యూమ్ ఎందుకు పెరిగింది? అడిషనల్ న్యూట్రియంట్ కాలేజన్ ఇవి యాడ్ చేయటం వల్ల. కానీ ఆరెంజ్లో డ్రాబ్యాక్ ఏంటంటే మీ మోకాళ్ళు బాడీ తేలిక దన్నంత రాదు, దాంట్లో మెటబలైజర్ లేదు. రేపు మీకు ఇచ్చేటువంటి ఆరెంజ్ జ్యూస్లో మెటబలైజర్ కల్పిస్తాను నేను.
సో పైన చిన్న లేయర్ ఫామ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఆ మెటబలైజర్ కలపడం వల్ల మీకు ఆరెంజ్ అనేది ఏమవుతుంది, బాడీలో తేలికదనం అయి వస్తుంది, బాడీ అంతా సూపర్ లైట్ అయిపోతుంది, జాయింట్స్ అన్నీ అది లోపల పడుతుందో లేదో మెటబలైజర్, మీ జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి, నొప్పులన్నీ పోతాయి. అంత డిఫరెన్స్ ఉంటుంది మెటబలైజర్కి. ఆరెంజ్లో మెటబలైజర్ లేదు, చాక్లెట్లో మాత్రమే ప్రస్తుతం మెటబలైజర్. ఇఫ్ యూ డ్రింక్ చాక్లెట్, బాడీ ఫ్రీ. ఇఫ్ యూ డ్రింక్ సిట్రస్, బాడీ ఈజ్ గుడ్, బట్ జాయింట్స్ వోంట్ బి ఫ్రీ. యూ వోంట్ ఫీల్ దట్ లైటర్నెస్ ఇన్ ద ఆరెంజ్ ఫ్లేవర్. ఎందుకని అందులో ఒక కాంపౌండ్ లేదు, ఇంపార్టెంట్ కాంపౌండ్, ప్లాచ్ చేసేది ఎనర్జీని, షుగర్ని కానీ వీటి రెగ్యులర్ నార్మలైజ్ చేసేది లేదండి. అది ఎవరికి కఫ ఉన్న వాళ్ళకి అవసరం ఆరెంజ్. రుచి గురించి తాగట్లా మనం, అందుకే చెప్పండి. బట్ వీ కెన్ మేక్ ఇట్ టేస్ట్. సో రేపు ఇచ్చే సోమరసం నిన్నటి సోమరసం లాగా ఉండదు. ఇట్ ఈజ్ ఆల్సో సిట్రస్, ఆరెంజ్ ఫ్లేవరే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ దాంట్లో మెటబలైజర్ యాడ్ చేసి ఉంటుంది. ఆరెంజ్లో మెటబలైజర్ ఉంటుంది, అందులో ఏదైతే యాడ్ చేయలేదో అది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ చేయలేకపోయాం. నవ్ వి డిస్కవర్ ద టెక్నాలజీ. సో హౌ టు మేక్ ఇట్ సాల్యుబుల్. సో డిజాల్వ్ చేసి నిలబెడితే దట్ మేక్స్ యువర్ బాడీ సూపర్ లైట్. నిన్నంతా నేను అదే తాగాను, నేను మా కొలీగ్స్, ఆరెంజ్ ఫ్లేవర్ విత్ ద మెటబలైజర్. ఇవాళ మార్నింగ్ బాడీ అంతా సూపర్ లైట్. అంతేకాదు, ఒక్క డోస్ పడిందో లేదో మోకాళ్ళ స్ట్రెంగ్త్, మోకాళ్ళన్నీ బలంగా అనిపిస్తాయి, జాయింట్స్ అన్నీ స్ట్రాంగ్గా అనిపిస్తాయి, ఫ్రీగా అనిపిస్తాయి. విత్ ఆరెంజ్ ఫ్లేవర్ విత్ మెటబలైజర్ అంత తేడా ఉంటుంది. అదే సిట్రస్ వితౌట్ మెటబలైజర్ జాయింట్లో తెలుస్తుంది, కొంచెం నొప్పి తెలుస్తుంది, ఎందుకంటే సిట్రస్ తెలిసిపోతుంది వెంటనే. ఏంటి సార్ కొంచెం మోకాళ్ళ నొప్పి తెలుస్తుంది, అంత తేడా ఉంటుంది న్యూట్రియంట్ యొక్క ఎఫెక్ట్ మీ జాయింట్స్ మీద. అంటే నా జాయింట్స్ ప్రాబ్లం ఉందంటే ఏంటి, సిట్రస్ యాసిడ్ అక్యుములేట్ అని. సరే, just to make you understand, because now you are drinking somarasa. So this somarasa, so is ఇందులో స్వీట్నర్, ఆ స్పైస్ యాడ్ చేయడం వల్ల స్వీట్నర్. వీ డోంట్ నార్మలీ యాడ్ స్వీట్నర్, అందుకే నేను కాన్సన్ట్రేట్గా స్వీట్నర్ సరిపోయింది 50 grams. ఇప్పుడు ఇవాళ కొంచెం మీకు ఇది కూడా స్వీట్నర్ సరిపోయింది, ఎందుకంటే ఇందులో వీ హ్యావ్ యాడెడ్ లిటిల్ బిట్ స్వీట్నర్ అండ్ వీ యాడెడ్ మిల్క్. నెక్స్ట్, కుడి కాళ్ళని బయటికి తీయండి, నెమ్మదిగా కూర్చోండి, కాళ్ళని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా వెనక్కి కూర్చోండి, భుజాలని ఫ్రీ చేయండి, కుర్చీలో వెనక్కి కూర్చోండి. ఇలా వెనక్కి మీ వెన్నెముక కర్వేచర్ని ఆ చైర్కి వెనక్కి నొక్కుతూ, ఈ చైర్ ఇది డిజైన్డ్ టు సపోర్ట్ యువర్ కర్వేచర్స్ ఆన్ ద బ్యాక్. ఈ చైర్ డిజైనే అలా చేశారు వాళ్ళు, అందుకే వెనక్కి నొక్కాలి. వెనక్కి కూర్చొని చక్కగా వీపుని ఆనిచ్చి ఇట్లా సపోర్ట్ ఇట్. ఇప్పుడు ఈ చేతులనే ముందు ఇలా ఉంచి నొక్కండి, అప్పుడు దెన్ యూ ఫీల్ బ్యాక్ ఎంత వెనక్కి నెట్టండి మజిల్స్ని, అండ్ దెన్ డ్రాప్ ఇట్. నవ్ యూ ఫీల్ గుడ్, డ్రాప్ ఇట్, లీవ్ ఇట్, నవ్ యూ ఫీల్ గుడ్. భుజాలని ముందుకే వెనక్కి, ముందుకే వెనక్కి ఫ్రీ చేస్తూ, లేదా ఇలా స్కేప్ లాని ఫ్రీ చేస్తూ, ఫ్రీ షోల్డర్స్ని ఫ్రీ చేస్తూ పొజిషన్. ఎందుకని చేతులు డెల్టాయిడ్ ముందుకుంది, స్కేప్లా ముందుకుంది, లోడ్ పడుతుంది, దాన్ని ఏం చేయాలి, ఫ్రీ చేయాలి. అందుకే డెల్టాయిడ్ వెనక్కి తీసుకొని స్కేప్లా వెనక్కి తీసుకుంటే నౌ యువర్ బ్యాక్ ఈజ్ ఫ్రీ. సో ఫ్రీ చేస్తూ చక్కగా కూర్చొని నెమ్మదిగా చేతుల్ని ముందుకు ఉంచి, చెప్పాను కదా సెంటర్ ఆఫ్ గ్రావిటీని పైకి తీసుకొచ్చాం, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంది, అందుకే సమత్వం అనేది ఉంది. పాస్చర్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఇన్ ద చైర్ ఈజ్ కంఫర్టబుల్. నెమ్మదిగా కుడి కాళ్ళని ఫ్రీ చేయండి, ఎడమ కాళ్ళని ఫ్రీ చేయండి, కొంచెం దగ్గరగా జరపండి,
కాళ్ళని ముందుకు చాపండి, భుజాలని వెనక్కి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాన్ని ఫ్రీ చేసి ఈ కుర్చీని ఇలా పట్టుకొని కింద పట్టుకొని పైకి లేపండి నెమ్మదిగా. సో హోల్డ్ ద బాటమ్, లిఫ్ట్. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఇన్ఫీరియర్ స్ట్రెచ్. అందుకే ఆసనాన్ని సుపీరియర్ స్ట్రెచ్ అయినా కూడా మనం ఇలా వేయినప్పుడు ఇలా స్వింగ్ చేస్తాం. ఇప్పుడు కూడా స్వింగ్ చేయాలి. స్వింగ్ చేస్తే నడు ఫ్రీ, వెన్నుముక ఫ్రీ అవుతుంది. హ్యాంగింగ్ డౌన్ ఇన్ఫీరియర్ స్ట్రెచ్, అది సుపీరియర్ స్ట్రెచ్. చైర్లో మనం ఏం చేయొచ్చు, ఇన్ఫీరియర్ చేయొచ్చు. నెమ్మది జాగ్రత్తగా చేయండి. నెమ్మదిగా ఇలా పట్టుకొని భుజాలను ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఆసనాన్ని జెంటిల్గా డ్రాప్ చేయండి. భుజాల మధ్యలో ట్రంక్ని డ్రాప్ చేసి ఆసనాన్ని వేలాడేస్తూ, మొండాన్ని వేలాడేస్తూ, శరీరాన్ని ఎడమ వైపుకి కుడివైపుకి ఫ్రీగా వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ అథ దండాసనం కురు. 90 degreesలో ట్రంక్, ఆర్మ్స్, నెక్ అన్నీ 90 degreesలో. అప్పుడు ఏమవుతుంది, ఇది దండాసనం. ఇప్పుడు యాక్చువల్లీ నవ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఈజ్ దండాసనం. ఉత్తితం దండాసనం కురు. కుర్చీలో వచ్చినంత, ఎందుకని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి లిఫ్ట్ అయింది కనుక కంఫర్టబుల్గా డ్రాప్ చేయాలి. నెమ్మదిగా కిందికి కూర్చొని, దీని ఏమంటాం, ఇలా ఉండటం ఐసోమెట్రిక్ అంటాం. ఇప్పుడు దీని ఏమంటాం, కాన్సెంట్రిక్ అంటాం. ఇలా వెళ్ళటాన్ని ఏమంటాం, ఈసెంట్రిక్ అని అంటాం. మీకు లీన్ మజిల్ డెవలప్ కావాలంటే ఏం చేయాలి, కింద డ్రాప్ చేయాలి, పైకి లేపాలి, కింద కూర్చోవాలి. బైసెప్ ట్రైసెప్లో లీన్ మజిల్ డెవలప్ కావాలంటే పైకి, దీనికి ఎక్కువ ఇవ్వాలి. ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అంటాం. అదే కాన్సెంట్రిక్ మంచిది కాదు. అందుకని ఏం చేయాలి, ఇలా అని వదిలేయాలి. సో కంట్రాక్షన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రోగ్రామింగ్ ఆఫ్ యువర్ మజిల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతిలో ఉంది మీ యొక్క కండరం, కణజాలం. ఏ స్ట్రెచ్ కావాలి, ఏ న్యూక్లియై కావాలి, మైటోకాండ్రియా కావాలన్నా, క్రియాటిన్ ఫాస్ఫేట్ కావాలన్నా, అవునా గ్లైకోజన్ మెటబాలిజం స్ట్రెంథెన్ చేయాలన్నా అనేది మనం చేసే వ్యాయామాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే ఆసనం యొక్క గతిని బట్టి ఉంటుంది. అది అర్థమైతే అంతా అయినట్టు లెక్క. భుజాల్ని ఫ్రీ చేస్తూ ఆసనం అంతా ఈసెంట్రిక్, కాన్సెంట్రిక్. జిమ్ అంతా కాన్సెంట్రిక్. ఎనీ అదర్ ఎక్సర్సైజ్ అదర్ దాన్ యోగా ఈజ్ కాన్సెంట్రిక్. అందుకే అథ్లెట్, సోల్జర్ అగ్రెసివ్ టెంపర్మెంట్ ఉంటుంది. అందుకని వాడికి యాక్టివిటీ అవసరం. భుజాల్ని ఫ్రీ చేస్తూ దండాసనం చేస్తాం. ఇప్పుడు దండాసనాన్ని ఈ కాలాన్ని కూడా పైన పెట్టి చేస్తే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, చెప్పాను కదా. సో కాకపోతే దాన్ని ఏం చేయొచ్చు అంటే, దాన్ని కొంచెం ఫ్రీగా చేయాలని అంటే కాలాన్ని ఇలా లాగి, అవునా, ఇలా దూరంగా పెట్టి చూడండి. ఇందాక వేసాం కదా దండాసనం, ఇలా ఈ దండాసనం చాలా ఫ్రీ. ఇప్పుడు మీ కాళ్ళని ఎదురుగా ఆ కుర్చీ మీద వేలాడేమంటే కొంచెం మీరు యూ విల్ లూజ్ ద బ్యాలెన్స్. ఇది ఫ్రీ చేస్తుంది మీ యొక్క బ్యాక్ని కానీ ట్రంక్. భుజాలని ఫ్రీ చేస్తాను, భుజాలని ముందుకే వెనక్కి ఫ్రీ చేస్తాను. చేసి ఇది దండాసనమే. అవునా, నెమ్మదిగా ఎడమ కాల్ని కుడి కాల్ని ఫ్రీ చేసి జాగ్రత్త, బ్యాలెన్స్ కోల్పోకండి. This is super active Somarasa coffee, you have to, all that you have to drink is half a cup. It has, that's what DNA, your grandmother wants to prepare the best dishes, and your kitchen, your DNA is so superior that it can produce 10 to the power of 35, 10 to the power of 80 kinds of the peptides, the dishes it can prepare.
it can roll out for you. To be a yogi, to have happiness of a yogi. It has all those nutrients in it. It has 350 nutrients in the same ratios what your DNA looks for. Understand? On this planet, no one can give you. If I were in your place, I won't even look at the price, I'm telling you. I won't even look at the price. This next, I'm talking about suffixes, Let us not talk about prefix, only suffixes we will talk. They have nothing. What one scoop in this has, that whole tin contains. All that they fill it with is, what they fill with? The dirtiest chocolate powder. Why I say dirtiest chocolate powder? If it is chocolate flavor, because that chocolate is having all dirty fats. They will never use very expensive butters like cocoa butter, etc. They use the damn palm butters imported from Malaysia. That's what chocolate flavor, everything what you children or you drink. And you think, oh my God, your child says, oh my mom, that is very tasty, mom. I want only that, Yes, I will get you only that. That chocolate flavor, nutrient drink. Including your coffee. You have no idea. So this has, this is the very famous. Half a scoop of it, daily 2 doses enough. It will last. The last dose should be evening before 4 o'clock. And first dose when you get up, you feel very energetic. Daily this different kinds of somarasas, I have at least 5 times a day. At least 5 times a day I have. But not just somarasa alone, I had so many things into this. The balancing is very, very important.